అసలు ఇంత పొద్దు పొద్దున్న లేవగానే ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ చూసా నేను అసలు అనుకోలేము. హలో మామ, నమస్తే అందరికి. 60 days vlogs లో ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో అయితే 1K ఫ్యామిలీ తెచ్చేసుకున్నాం. ఈ రోజు డే 2. పొద్దు లేవగానే ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ చూసాను అసలు అనుకోలేము. అసలు ఏమందంటే రోజు నైట్ వ్లాగ్స్ ఎడిటింగ్ చేసి మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ అయితే పోస్ట్ చేసి ఛార్జింగ్ పెట్టి అనుకునేటో. నిన్న ఏమైందంటే ఒక రోజు పెట్టలే. నైట్ అయితే నా ఫోన్ లో అయితే ఛార్జింగ్ లేకుండే మార్నింగ్ లేసి పెడదామని అనుకున్నాను. డైలీ లేవగానే నా ఫోన్ వెతకడం నాకు అలవాటు మామ. సో అట్లా అని చెప్పేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి అయితే ఆన్ అయితే చేసిన. గంట సేపు నుంచి ఒకటే పిక్చర్ వస్తుంది, అసలు ఆన్ అయితలేదు. ఏమైంది ఏమో, ఫోన్ ఆన్ అవుతలేని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా మా. ఫోన్ ఆన్ అవుతలేని బాధలు స్నానం చేసుకోబోదు అలా, కానీ ఎట్లనో స్నానం అయితే చేసుకున్నా. ఇక చేను కాడ అయితే కొంచెం చిన్న పని ఉండే, ఇక పని అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక పరిగెకి అయితే రిటర్న్ అవుతున్నా. పరిగెకి రాగానే సతీష్ అన్న ఫోన్ చేసి తేజ జర రూమ్ కి రారా కొంచెం పని ఉంది అన్నాడు. పని ఉందని చెప్పినోడు నన్ను పిలిచి, అన్ననేమో ఫుల్ బిజీ ఉండు వర్క్ లో. ఇక కిందనో మీదనో ఇక వర్క్ కూడా ఎట్లనో అట్లా తిప్పాలు పడిన ఫోన్ అయితే ఆన్ చేసేసిన. ఇక నా మనసు మొత్తం దిల్ ఖుష్ అనుకోరి ఖాళీ. ఇక నైట్ కాగానే ఇక పరిగి మొత్తం తిరుగుడు అయితే స్టార్ట్ చేసేసిన. మన వీడియోస్ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం. ఉంటాం అలా, బై బై.